ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు శ్రేష్టమైన వాక్యాన్ని మార్క్స్ వార్త 1:11 చూద్దాం. నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఈరోజు ఆకాశం నుండి కాదు, ఇక్కడ నుండే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీవు నా ప్రియ కుమారుడవు, నీవు నా ప్రియ కుమార్తెవు, నీ యందు నేను ఆనందిస్తున్నాను. యు ఆర్ వెరీ స్పెషల్ టు మీ. యు ఆర్ అ స్పెషల్ సన్, అ స్పెషల్ డాటర్ ఫర్ మీ. నీవు నా ముద్దు బిడ్డ అని దేవుడు ఎంతో క్లియర్గా మనకి చెప్తా ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు అనుకుంటావు, నా వల్ల ఏం జరిగింది, నన్ను ఎంతోమంది ద్వేషిస్తున్నారు, నన్ను ఎవ్వరూ చేర్చుకోవట్లేదు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు ప్రభా, నువ్వు చెప్తున్నావంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అవును, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యు ఆర్ స్పెషల్ టు హిమ్. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను, ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రాలేదు, లేక నా జీవితంలో నేను విజయం అనే మార్గంలో నేను లేను, ఎప్పుడు అపజయ పాలవుతున్నాను, ఎప్పుడు పడిపోతున్నాను, ఎప్పుడు నా జీవితంలో ఏ ఒక్క కార్యం సరిగా చేయలేకపోతున్నాను, మనుషులు నాకంటే వేగంగా వెళ్ళిపోతున్నారు, నేను మాత్రం ఇక్కడే ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావా? దేవాది దేవుడు ఒకసారి 38 సంవత్సరాల నుండి ఒక అతను కింద పడి ఉన్న అతను కొరకు యేసు ప్రభువు వచ్చి ఆయన నా కుమారుడు అని చెప్పి నీ పరుపెత్తుకొని లెమ్మని చెప్పి నడవమని చెప్పి ఆయన స్వస్థపరిచాడు. అక్కడ ఎంతోమంది అక్కడ పడి ఉన్నా బైబిల్ క్లియర్గా సెలవిస్తుంది, అక్కడ ఊచకాలు చేతులు ఉన్న వారు ఉన్నారు, అన్ని రకాల రోగాలు పక్షవాయువు కలిగిన వారు ఉన్నారు. వీరందరూ ఉన్నా కూడా దేవుడు ఆయన కొరకు ఎందుకు వచ్చాడంటే, ఎంతో కాలం నుండి ఎవరు లేరు, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నా ప్రియ కుమారుడు, నేను నీ కోసం వస్తున్నాను. దేవుని కొరకు, యేసు ప్రభు కొరకు ఒక శబ్దం ఆకాశం నుండి వినపడినట్టుగా ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు చేసే నిర్ణయాలు ఏంటి అంటే, నా విషయంలో నన్ను ఆశ్రయిస్తూ నా మీద ఆధారపడుతూ చేస్తున్న నిర్ణయాలు బట్టి నీవు నా ప్రియ కుమారుడవు, నేను నీ యందు ఆనందిస్తున్నాను. కాబట్టి మన యొక్క వ్యాలిడేషన్ లేక మనం చేసిన పనుల బట్టో, మనకు వస్తున్న సక్సెస్ బట్టో దేవుడు నిన్ను పిలిచి నువ్వు నా ప్రియ కుమారుడు, యు ఆర్ ద బెస్ట్ సన్ అని దేవుడు చెప్పాడు. కానీ నీవు ఏ స్థితిలో పడి ఉన్నావో, ఏ స్థితిలో అయితే నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావో, అక్కడ నుండి దేవుడు నిన్ను పిలిచి యు ఆర్ మై బెస్ట్, యు ఆర్ మై స్పెషల్ వన్ అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నా ఫేవరెట్ అంటున్నాడు. మీరు ఈరోజు ఎంత సంతోషంగా ఉండవచ్చు, ఈరోజంతా దినమల్లా ఆయన యందు స్తుతిస్తూ ఐ ఆమ్ గాడ్స్ ఫేవరెట్ అని లివ్ లైక్ దట్ అండ్ సీ గాడ్స్ ఫేవర్ అపాన్ యువర్ లైఫ్. చిన్న ప్రార్థన చేస్తాను, కాలు మూసుకోండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, నీవు నా ప్రియుడవు, నీవు నా ప్రియ కుమారుడవు, కుమార్తెవు అని చెప్పావు. నీ యందు నేను ఆనందిస్తున్నాను చెప్పావు. మనుషులు ఆనందించినా ఆనందించకపోయినా, మనుషులు చేర్చుకోకపోయినా, మనుషులు మా ఎడల ప్రేమ కలిగి ఉన్నా లేకపోయినా కూడా నీవు మా ఎడల ఉన్న ప్రేమ, మా ఎడల ఉన్న కృప, మా ఎడల ఉన్న అయా తండ్రి యేసయ్యా అనురాగం బట్టి ఈరోజు చక్కగా జీవించడానికి ప్రభా ఇష్టపడుతున్నాము నాయన. నీవు మాకు తోడుగా ఉండగా, నీవు మమ్మల్ని ప్రోత్సహిస్తుండగా, నీ కుమారుల వలె, నీ కుమార్తెల వలె జీవించడానికి నీ ఆత్మను మాకు ఇస్తే ఖచ్చితంగా మీ కొరకు మేము జీవిస్తామని చెప్పి ప్రార్థన చేసే వారిలో ప్రభా మేము ఉన్నాము నాయన. లార్డ్, వీఆర్ అవైలబుల్, లెట్ యువర్ విల్ బి డన్ త్రూ అస్ లార్డ్ మై ఫాదర్. అయ్యా, నీవు మా ఎడల జరగబోయే గొప్ప కార్యాలను బట్టి ముందుగానే మమ్మల్ని ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తెను పిలుస్తున్నందుకు నీకే వందనాలు తెలియపరుస్తూ, ఇక్కడ ఈ ప్రార్థనలో కూర్చున్న ప్రతి బిడ్డని నువ్వు ఏర్పాటు చేసుకున్నావని నమ్ముచ్చు. యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావో, ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారో అవన్నీ పక్క పెట్టండి. నువ్వు అవునన్నా కాదన్నా యేసు నేను ఇష్టపడుతున్నాడు, మీరు కూడా చెప్పండి. సహకరించండి దేవునితో. అవును ప్రభా, నీకు నేనంటే ఇష్టము ప్రభా, ఐ ఆమ్ యువర్ స్పెషల్ వన్ అని మీరు చెప్పండి. నువ్వు చెప్పింది నాకు ముఖ్యం అని చెప్పండి. ఖచ్చితంగా ఈ దినమంతా కూడా మీరు సంతోషంగా, అలాగే దినాల్లో కూడా, రానున్న దినాల్లో కూడా మీరు దేవుని బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. సో సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద ఆమెను పెట్టండి. మళ్ళీ కలదాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.